ఖాళీగా ఉంటే సినిమా ఇంకా బ్రహ్మాండంగా ఆడుతుంది, మీకు ఖాళీ వెళ్ళకపోయినా సినిమా ఆడుతుంది. అర్థమైందా? క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది బూత్ డైలాగులు మన జనరేషన్కి అర్థమవుతాయి, ఫ్యామిలీకి డైలాగ్ ఏం లేదు, వెళ్ళి గుడు అంటే ఏదో అది దానిపైన కూడా మీమ్స్ వస్తాయి. మీమ్స్తో సినిమా చేశారు, చక్కగా నవ్వుకున్న మూవీ. విష్ణు విన్యాసం, విష్ణు గారు తాండవం చేశారు మొత్తం మీద ఇందులోనే. అంటే ఆయన కింగ్ ఆఫ్ ద కామెడీ అంటారు కదా, అది ఫుల్ 100% ఇచ్చేసారన్న మూవీలోని. ఫస్ట్ అయితే లవ్ పీక్స్లో ఉందన్న, నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్స్ అయితే ఐ పీక్స్లో ఉన్నాయి. ఆ విష్ణు గారికి అవార్డ్స్ రాలేదని చాలామంది బాధపడుతున్నారు, నేను కూడా బాధపడుతున్నాను. ఎప్పుడో మనం రాజేంద్ర ప్రసాద్ గారిని వీళ్ళని చూసాం, కొన్ని కోతలు కూడా వస్తూ ఉంటాయి ఆయనలోని కామెడీ చేసేటప్పుడు. అవి అయితే చాలా ఇష్టం జనాలకి. సో ఈ ఇయర్ అయితే బెస్ట్ కామెడీ మూవీ కింద, బెస్ట్ కామెడీ యాక్టర్ కింద విష్ణు గారికి అవార్డు కంపల్సరీగా రావాలని కోరుకుంటున్నాను. శ్రీ విష్ణు యాక్టింగ్ అండ్ హీరోయిన్ స్టోరీ, సాంగ్స్, స్టోరీ డిఫరెంట్ యూనిక్గా ఉంది, బాగుంది. కామెడీ ఎలా అనిపించింది? కామెడీ బాగా అందరికి బాగా నచ్చుతుంది, యూత్కి బాగా సెట్ అయిపోతుంది. మీమ్స్ డైలాగ్స్ ఎలా? మీమ్స్ కానీ ఇప్పుడు ఏమైతే రన్ అవుతున్నాయో దాని గురించి తీసుకొని విష్ణు ప్రతి సినిమాలో అంతే కదా, అప్పుడు ఏదైతే ట్రెండ్ అవుతుందో దాన్ని పెడతాడు మూవీలో, అది బాగా సెట్ అయిపోతుంది. అంటే ఏమన్నా మెసేజ్ ఉందా మూవీలో? మెసేజ్ ఉందా అంటే ఉంటుంది, కానీ అది పెద్ద మెసేజ్ కంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది మూవీలో. అంటే ఏమన్నా బూత్ డైలాగులు అట్లా ఏమన్నా ఉన్నాయా? ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్? అది బూత్ డైలాగులు మన జనరేషన్కి అర్థమవుతాయి, ఫ్యామిలీకి అవి వెళ్ళిపోతుంది. విష్ణుది అంతే కదా, నార్మల్గా ఎప్పుడు అంతే. అది స్లో మోషన్లో పెట్టుకొని నేను అప్పుడు బాగా నచ్చిందా మీకు? బాగుంది సినిమా, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్. విష్ణు విన్యాసం టైటిల్ తగ్గట్టుగా హాస్యం మీద బాగా మంచి కథాంశంని డైరెక్టర్ బాగా అద్భుతంగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ ఫన్ కామెడీతో పాటు సెకండ్ హాఫ్ ఎమోషన్ కూడా. శ్రీ విష్ణుకి ఇంతవరకు అవార్డు రాలేదు, బట్ ఈ సినిమా అయితే వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక కెరీర్ ట్విస్ట్, హాస్యంగా చాలా అద్భుతంగా ఉంది. ఎమోషన్ ఫీలింగ్స్ కూడా సెకండ్ హాఫ్లో బాగా రివీల్ చేశారు. ఫస్ట్ హాఫ్ కూడా ఒక మంచి ఫన్గా ఉంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్ హైలైట్ అని చెప్పచ్చు. వన్ మ్యాన్ షో చేశాడు శ్రీ విష్ణు, చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో విష్ణు సినిమా కోసం వచ్చాను, బట్ విష్ణు సినిమా విన్యాసం టైటిల్ కూడా కరెక్ట్గా అదిరిపోయినట్టునే ఉంది సినిమాకి. ఫస్ట్ 25 to 30 minutes మంచి కామెడీ ఉంది, తర్వాత 20 minutes వచ్చేసి లైట్గా మన మైండ్ని పరీక్షిస్తూ ఉంటుంది మా మూవీ ఎక్కడ వెళ్తుందని చెప్పేసి. దాని తర్వాత క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ ఎమోషన్ లేకపోతే మళ్ళీ సినిమా అదొక విన్యాసం అయ్యేది, బట్ సూపర్ విన్యాసం అండి ఇది. సినిమాలో ఒక బ్లెండర్ మిస్టేక్ అనుకున్నా, వర్షం పడకముందే హీరోయిన్ తడిచి ముద్దైపోతారు, ఎట్లా రెయిన్ డిపార్ట్మెంట్ చూసుకోవచ్చు కదా. సో ఓవరాల్గా సినిమా అనేటువంటిది అబవ్ యావరేజ్ ఇట్టండి. విష్ణు గారికి ప్రస్తుత సినిమాలు ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా ఆడుతుంది సినిమా. రేషన్ కార్డు లెక్క నెలకు సినిమా చేసి ఎన్ని సినిమాలు చూడాలన్నా నాకు అర్థం కాదు విష్ణు గారి సినిమాలు. దీనికి ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది తర్వాత. కామెడీ బాగుంది, బట్ సత్యరాజ్కి కామెడీ సపోర్టింగ్ రోల్ కామెడీ ఇచ్చింటే ఇంకా అద్భుతంగా. పాప కదా, పాప బాగుంది నిజంగా చెప్పాలంటే సూపర్. కాకపోతే కొద్దిగా పొట్టిగా ఉంది, ఎట్లా పొట్టిగా ఉంది కనుక్కున్నా అంటే ఆ ఏళ్ళు ఇట్లా చూపించేటప్పుడు ఏళ్ళు మరీ సన్నగా ఉన్నాయి, బట్ చిన్నగా ఉన్నాయి. నువ్వు ఖాళీగా ఉంటే సినిమా ఇంకా బ్రహ్మాండంగా ఆడుతుంది, మీకు ఖాళీ వెళ్ళకపోయినా సినిమా ఆడుతుంది. అర్థమైందా? సో మొత్తానికి సినిమా ఆడుతుంది. ఓకే రైట్, చెప్తున్నా కదన్నా, ఎన్నిసార్లు చెప్పాలా? నెక్స్ట్ సినిమా కూడా చెప్తా. అన్ని హిట్లు ఇప్పుడే ఇచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక సినిమా వస్తుంది, దాన్ని కూడా చెప్పాలి కదా. నేను అందుకు కూడా ఎత్తి పెట్టుకున్నావు ఓకేనా సినిమా. యా అఫ్ కోర్స్, ఇంకా మీరు రాకపోతే దరిద్రం, కానీ వస్తే మటుకు విన్యాసమే. ఓకే రైట్. యాక్చువల్లీ ట్రాక్ తప్పడం అంటే ఏం లేదు బ్రో, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ టైమింగ్ ఉంది, తన డైలాగ్స్, తన యాక్టింగ్ అంతా బాగానే ఉంది. మనం ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం సబ్జెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయం, కామెడీ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అలా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ అయ్యింది. విత్ మీమ్స్ నాలెడ్జ్ ఉంటే ఇంకా కొంచెం బాగా అర్థం అవుతుంది, అంటే యంగ్స్టర్స్ బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీమ్స్ మనం అందరం చూస్తుంటాం కాబట్టి మనకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. సాంగ్స్ ఓకే బ్రో, అంతే ఓకే. శ్రీ విష్ణుతో మ్యాచ్ చేయడం కొంచెం కష్టమే బ్రో, ఎందుకంటే శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ కానీ, తన యాక్టింగ్ కానీ, తన డైలాగ్స్ కానీ తెలిసిందే కదా, తనే స్క్రీన్ ఆక్యుపై చేస్తాడు. శ్రీ విష్ణు ది బెస్ట్ యాక్ట్ చేశాడు. సత్య గురించి చెప్పాలి బ్రో, ఎక్స్పెషల్లీ సత్య కామెడీ అయితే అసలు చెప్పక్కర్లేదు. సత్య ఈ సినిమానే కాదు, సత్య ఏ సినిమా అయినా తను ఏ రోల్ చేసినా సరే తను ది బెస్ట్ ఇస్తాడు. యాక్చువల్లీ మంచి కమెడియన్ అతను. నెక్స్ట్ మనం సునీల్ రేంజ్లో మనం చూడొచ్చు అతనికి సరైన సినిమాలు అవి తనకి అలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి తను ప్రూవ్ చేసుకోగలడు.
సో ది బెస్ట్ సత్య ఉంటే ఒక స్క్రీనింగ్లో మంచి కామెడీ కూడా యాడ్ అవుతుంది. నయన సారిక గారికి కానీ ఈ ఇద్దరి మధ్యలో లవ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ రేంజ్లో అనిపించింది. సినిమా ఏంటంటే మెయిన్ కామెడీ అనమాట. ఫ్యామిలీ అందరూ కలిపి హ్యాపీగా నవ్వుకోవాలి. ఒక వీకెండ్ సాటర్డే కానీ సండే వచ్చిందంటే ఫ్యామిలీ సినిమాకి వెళ్ళి ప్రశాంతంగా నవ్వుకోవాలనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ సినిమా అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అసలు నవ్వి మాకైతే సీట్లో కూర్చునే దానికంటే ఎగిరి నవ్వింది కనిపించింది. సో సినిమా అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. విష్ణు గారు అయితే మళ్ళొక రికార్డు బదులు కొట్టినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఆయన ఎంతో కామెడీ చేసి ఎన్నో హిట్లు కొట్టినా కూడా ఇప్పటివరకు ఆయనకు ఒక అవార్డు కూడా రాలేదు అన్నది ఈ సినిమాలో కూడా డైలాగ్ రూపంలో ఇచ్చేశారు. సో ఆయనకు కూడా ఏదో ఒక కామెడీ మంచి కామెడీ అన్న అవార్డు, మంచి కామెడీ హీరో అవార్డు ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి మాకు అనిపిస్తుంది. సో సినిమా అయితే ఓవరాల్గా ఫుల్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా విష్ణు విన్యాసం సినిమాకి రండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే. లే అంటే ఒక 2-3 మీమ్స్ పెట్టారు, బట్ దానికి మనం చాలా వైబ్ అవుతాం. బట్ ఏదో మీమ్స్ తోటే నింపేశారని చెప్పలేము. ఎందుకంటే విష్ణు అన్న న్యాచురల్గా కామెడీ చేస్తారు కాబట్టి ఫ్రెషే. విష్ణు అన్న ఏం చేసినా ఫ్రెషే. సో చాలా ఫ్రెష్గా అనిపించింది నాకైతే. అదే చాలా క్యూట్గా అనిపించింది వాళ్ళిద్దరి కాంబినేషన్ కావచ్చు, ఆయన ఆమె చేసే చిన్న జోక్స్ కావచ్చు, చాలా బాగా అనిపించింది. నాకా ఇట్లా అదేదో అది నచ్చింది నాకైతే. డైలాగ్ ఏం లేదు, వెళ్ళి గుడు అంటే ఏదో అదే నచ్చింది నాకైతే. ఇంకెక్కువ కామెడీ చేశాడు దీంట్లో. అంటే ఇంతకు ముందు ఉన్న ఎంటర్టైన్మెంట్ కంటే ఇది ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుంది. సో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అందరు. కలెక్షన్స్ గురించి పక్కన పెడితే వచ్చిన వాళ్ళు మాత్రం అరే పక్కా మూవీ చూసాం కదా అనే సాటిస్ఫాక్షన్ తోటి బయటికి వెళ్తారు. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. యాక్చువల్లీ ఫ్యామిలీ మూవీయే, అర్థమైన వాళ్ళకి అర్థమైనట్టు ఉంటుంది. కామెడీ కూడా మినిమం డిగ్రీ చేసిన వాళ్ళు అంటారు కదా. చిన్న పిల్లలకు విష్ణు అన్న డైలాగ్స్ అర్థం కావని నేను అనుకుంటున్నాను. నేను సరే బాగుందిలే. గుడ్ నైట్, థ్యాంక్ యూ. బోర్ కొట్టిద్ది అనేది లేకుండా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్లారు సినిమాని. చాలా బాగా డ్రైవ్ చేశారు. అండ్ ఓవరాల్ కంటెంట్ వాస్ గుడ్. అండ్ విష్ణు గారు మెయిన్గా ఆయన వన్ మ్యాన్ షో అని చెప్పాను కదా, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టైటిల్కి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు ఆయన, ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా. అండ్ నయన్ సారిక పెర్ఫార్మెన్స్ బాగుంది. మెయిన్గా విష్ణు గారి సినిమాల్లో సినిమా చూసేటప్పుడు మైనస్, సినిమా అయిపోయిన తర్వాత ఒక ప్లస్ ఉంటుంది ఆయన సినిమాలకి. చూసేటప్పుడు నవ్వు వచ్చినా నవ్వుకోలేము హార్ట్ఫుల్గా. ఎందుకంటే మనం నవ్వుతూ ఇంకో డైలాగ్ ఏమన్నా మిస్ అయిపోతామేమో, ఆయన సైలెంట్గా చెప్పే ఆ పంచ్ ఏదన్నా మిస్ అయిపోతామేమో అని ఫీల్ అవుతాము. సో అది లోపల నవ్వుకోలేము. బయటకు వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ తోటి కలిసి ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటాం. అదొకటి బాగా అనిపిస్తుంది. అండ్ నయన్ సారిక, గోపరాజరావణ గారు, సత్య గారు, మురళీ శర్మ గారు, సో ఎవరికి వాళ్ళు మిగతా వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో ఈ సినిమాలో సీన్స్ పైన మీమ్స్ వస్తాయా లేకపోతే బయట మీమ్స్ తోనే సినిమా తయారు చేశాడు ఈసారి? లేదు, మీమ్స్ సినిమాలో దానిపైన కూడా మీమ్స్ వస్తాయి. మీమ్స్తో సినిమా చేశారు, కానీ ఈయన చేసిన మీమ్స్ ఏదైతే ఉందో అది బాగా జనరేట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. ఆయన ఓన్ వాయిస్ తోటి చేశారు కాబట్టి అది బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ విష్ణు గారు కంప్లీట్ వన్ మ్యాన్ షో సినిమా అయితే మటుకు. సో ఓవరాల్గా థియేటర్లో 2 hours 15 minutes నవ్వుతూ మొదలవుతుంది, నవ్వుతూ జరుగుతుంది, నవ్వుతూ బయటకు వస్తారు. సంస్కృతంలో ఏమైనా మాట్లాడారా డబుల్ మీనింగ్ డైలాగ్స్? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందుకే అంటున్నా కదా, ఎక్కడ మిస్ అయిపోతామని చెప్పి లోపల నవ్వుకోకుండా బయటకు వచ్చినప్పుడు గుర్తు చేసుకుని మరి నవ్వుకుంటున్నాను అనమాట నేను. సో విష్ణు గారు వన్ మ్యాన్ షో సినిమా అంతా. అది చెప్పాలంటే అంటే అంత చాలా బాగుందండి. సో విష్ణు అన్న వన్ మ్యాన్ షో ఆడేసుకున్నాడు ఒక్కొక్క ఆట. ఇక విష్ణు అన్న ఉన్నాడంటే కామెడీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే మించి చేస్తాడన్న. సో ల్యాగ్ అనేది ఏం లేదండి. అంటే కొన్ని చోట్ల స్లో అయితే అవుతుంది, ప్రతి సినిమా స్లో అయితే అవుతుంది. సో ఇది కూడా స్లో అవుతుంది, కానీ మనకు మూవీలో అయితే దింపుతుంది. ఖచ్చితంగా కొంచెం కనెక్ట్ అయితే అవుతారు. ఎందుకంటే ఈ జాతకాన్ని నమ్మడం, అది నమ్మడం, ఆ తర్వాత కొన్ని ట్రాష్ అవి ఇవి అని చెప్పేసి చాలా మంచిగా చూపించారు. సో దీంట్లో లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అదేది హైలైట్ ఉంటుంది. బాగుందండి. హీరోయిన్ కూడా బాగుందండి. హీరోయిన్ చేసుకున్నారు బ్రో. లాస్ట్లో ఎట్లాగైనా మ్యారేజ్ చేసుకున్నారు, 2 సార్లు చేసుకున్నారు, అదే హైలైట్. సో ఒకసారి తుత్తు మాత్రం, ఆ తర్వాత చాలా మంచిగా చేసుకున్నారు. చాలా అయితే చాలా బాగుందండి. చెప్పినా కదన్న, వన్ మ్యాన్ షో అన్న. ఎవరున్నా లేకపోయినా శ్రీ సత్య అన్న కూడా ఉన్నాడు. కాకపోతే శ్రీ సత్య అన్న అతని టైమింగ్ వేరే, అతని కామెడీ వేరే. కానీ శ్రీ విష్ణు ఏంటంటే ఆయన మాటలే వేరు, మొత్తం లోపలే గుణికేస్తున్నాడు. అది తర్వాత స్లో మోషన్లో ఒకసారి మళ్ళీ వింటే అర్థమవుతాయి మాకు కూడా. స్లో మోషన్ పెట్టి వినాలి అవి. ఖచ్చితంగా హిట్ అవుతుందండి. మ్యూజిక్ చాలా బాగుందండి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. స్టోరీ ఏం రొటీన్ కాదన్న, చాలా వెరైటీగా ఉంది స్టోరీ. చాలా వెరైటీగా ఉంది స్టోరీ అయితే, చాలా వెరైటీగా ఉంది. దీంట్లో
ఎక్స్పెక్టేషన్స్కి అయితే మినిమం మ్యాచ్ అవుతుంది. మనం ఆ జాతకాల దృష్టిలో అది పెట్టుకొని వెళ్తే అంటే జాతకాలని నమ్మొద్దు అనేది కూడా చూపించేశారు లాస్ట్లో. చాలా బాగుంది అది.